ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును చించేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ లో చోటు చేసుకుంది. తన సోదరి విషయంలో 30 లక్షలకు సీఎంఆర్ఎఫ్ క్లెయిమ్ చేస్తే కేవలం 60,000 మాత్రమే వచ్చాయంటూ సదాశివ్ నగర్ సీడీసీ చైర్మన్ ఇర్షాదోద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ చెక్కు తమకు అవసరం లేదని చించేశాడు. 32 లక్షలు నేను ఖర్చు పెడితే ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కు నాకు 60,000 వచ్చింది. 60,000 ఇది కూడా నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ, చాలా చాలా సంతోషం. నేను కష్టపడ్డ దానికి, నేను ఇన్ని కొట్లాటలు పెట్టుకున్న దానికి నేను ప్రతిఫలం ఈ 60,000తో నాకు ఒరిగింది ఏం లేదు. థ్యాంక్ యూ అలాట్. నేను 39 లక్షలు నేను సీఎంఆర్ఎఫ్ ఖర్చు ఇచ్చిన ఫైల్ 60,000 రూపాయలు వచ్చింది. 60,000 దీన్ని నేను ఎక్కడ జమ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, అప్పులు తెచ్చి మనకి ఏమి ఇచ్చుకోవాలి నాకు ఏం అర్థమైతే లేదు. అందుకోసం దీన్ని చింపేసిన. థ్యాంక్స్ అలాట్. ఇంకా 17 లక్షలు ఇంట్లోనే చెక్, అది సీఎంఆర్ఎఫ్ ఫైల్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇక నాకు ఏం తోస్తలేదు కాబట్టే ఇక నాకు విరక్తి చెందింది. ఇక ఈ సంస్థ నుంచి, ఈ ప్రతిదాని నుంచి, ప్రతి వ్యక్తుల నుంచి, అన్నింటి నుంచి, అందుకోసం చించి ఇట్లా పెట్టుకున్నా. థ్యాంక్ యూ.